ఏపీ అసెంబ్లీని గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రాజీనామాతో కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గత ప్రభుత్వం సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న తన రాజీనామాను గవర్నర్కు అందజేశారు. అయితే దాన్ని ఆమోదించిన తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏపీ గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ ఈ యొక్క కొత్త ప్రభుత్వానికి నాంది పలుకుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ కూడా ఆయన నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి టీడీపీ నాయకులను అయితే ఆహ్వానించినటువంటి పరిస్థితి. అయితే ఏపీ సీఎం ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ని కూడా కలుస్తారని తెలిసింది. అయితే ప్రస్తుతానికి అబ్దుల్ నజీర్ అయితే ఏదైతే గత ప్రభుత్వం సంబంధించినటువంటి క్యాబినెట్ను అలాగే అసెంబ్లీని కూడా పూర్తిగా రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే కొత్త ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రానున్నటువంటి ఈ యొక్క 9వ తారీఖున అటు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త కేబినెట్ కూడా కూర్పు జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు. ఈరోజు ఢిల్లీలో ఇది ఎన్డీఏ సమావేశం తర్వాత ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిపి ముగ్గురు కూడా ఈ యొక్క కేబినెట్ కూర్పు మీద కూడా ఈరోజు తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది 9వ తారీఖున అటు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి తదుపరి మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క శాఖలు కూడా కేటాయించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే అసెంబ్లీని పూర్తిగా రద్దు చేస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు ఇప్పుడు కొత్త ప్రభుత్వంకి ఆహ్వానం పలకడంతో మరొకసారి కొత్త ప్రభుత్వానికి నాంది పలికినట్టు అయింది. అయితే మరికొద్ది రోజుల్లోనే కొత్త ప్రభుత్వం కూడా కొలువుదేరనున్నది. యామిని, అంటే ఏడుకొండలు మరి 9వ తేదీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కూడా ఫిక్స్ చేసుకున్నట్టున్నారు కదా ఆయన ప్రమాణ స్వీకారానికి డేట్ని. ఎస్ యామిని, ఆయనైతే 9వ తారీఖున ఉదయం 11:53 ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు అది ఏదైతే గతంలో అటు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి రాజధాని అయినటువంటి ఉద్దండరాయపాలెంలో చేయాలా లేదంటే అటు మంగళగిరిలో చేయాలనే దాని మీద ఇంకా మీమాంస అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సభను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద కొలుక్కొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సామాగ్రిని పూర్తిగా తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలోనే అవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి పార్టీ శ్రేణులు ఎక్కడనేది ప్రకటిస్తారు. అయితే అటు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతనే ఏపీలో ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి ఒక వార్త కూడా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అటు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అటు నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లను కూడా ఆహ్వానిస్తున్న నేపథ్యంలో దీనికి తగినటువంటి సమయం చూసుకుని ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఆయన ముహూర్తం ప్రకారం 9వ తారీఖున ఉదయం 11:53 ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే నరేంద్ర మోడీ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందనేటువంటి వార్త అయితే కొద్దిసేపటి క్రితమే తెలిసింది. అయితే దీని మీద సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.